ఏం వంటలు చేసినావమ్మా ఇవాళ పండుగ రోజు? ఇవాళ ఏం వంటలు చేయమంటావు? నీకు షుగరేనా? ఏది తిన్నా కాలు నొప్పి అవుతుండే, అందుకని నేను పిండి వంటలు ఏం చెయ్యలేదు. పరమాన్నం పాయసాలు ఏ సేమ్యాలు చేయలేదు. జొన్న రొట్టెలు చేసి ఆడబెట్టిన చిక్కుడుకాయ కూర వండా, దాంతో తిను. నిన్నమన్నా తిన్న పిండి వంటలు చాలు చాలు కానీ పండుగ పూట తినబుద్ధి అవుతుందమ్మా. బతికినాలే బతిమి ఇన్నాళ్ళు బతికినాం, ఇంకా చాలదానమ్మా. అన్ని తినాలనిపిస్తుందమ్మా. తినాలనిపిస్తుంది, నీకు బాగానే తిందామని చూస్తావు. నీకు చేస్తే నాకు తినబుద్ధి అవుతుంది. మరి నువ్వంటే 80-90 ఏళ్ళు ఉన్నాయి, పోయినా ఏం లేదు. నాకు కొడుకుల పెళ్లి చేయాలన్నా ఎన్ని పనులు లేవు నాకు. ఇంకా ఉంటే ఏమవుతుందమ్మా? తినేదానికి తినాలమ్మా. అన్ని తినాలి. భగవంతుడు ఇచ్చిన రోజులు తినాలి, సావాలి, అన్ని తినాలమ్మా. పండుగ రోజు ఏదైనా చెయ్యాలి. చెయ్యకపోతే బాగుండదమ్మా. నాకు తినాలనిపిస్తుంది, చెయ్యాలమ్మా. ఏదో ఒకటి ఇంత పిండి వంటలు చేయాలి, ఇంత చీట అన్నం వండాలి, అప్పలు చేయాలమ్మా. చేస్తేనే బాగుంటది పండుగ పూట. జొన్న రొట్టెలు తినమంటావు? జొన్న రొట్టెలు తినమంటే నీకు తెలుస్తలేదు. నేను మంచిగా నువ్వు 100 ఏళ్ళు బతకాలని నీకు జొన్న రొట్టెలు మంచిగా కూరగాయలతో చేసి పెడుతున్నావులే కానీ పండుగ రోజు తినాలమ్మా. అన్ని తినాలి. ఇప్పుడు తినాలంటావు స్వీటు? తినాలి, వండాలి, తినాలి. ఈ తోటి కష్టమే వచ్చింది. ముసలాళ్ళకి అయినాక బూకడు ఎక్కువైందట. అవునమ్మా, బూకడు ఎక్కువేనా? సరే వండుతలే, మరి ఇక వండి పెడతా, తిను. ఏమన్నా అమ్మో అయ్యో అని మంచం మీద వండుకో. నేను చూడలేను, నా చేత కాదు, నాకు కూడా చేతనైతే లేదు. నేను పెట్టినట్టు తింటేనే ఏ నొప్పి రోగం ఉండదు. మంచిగా ఉంటావు, ఆరోగ్యంగా ఉంటావు. నువ్వు అన్నట్టే నేను చేసి పెడతా మాత్రము ఇక మంచానికే పడతావు. నీ ఇష్టం, ఏదో చెప్పు, నాకు చెయ్యాలా వద్దా? చెయ్యాలమ్మా. పండుగ పూట ఏమన్నా కానీ చెయ్యాలి, తినాలి.